ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఈ మాట పేతురు గారు అన్నట్టు మనందరికీ తెలుసు కదా. పేతురు గారు యేసు ప్రభు వారు నేల మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు గారు కూడా అంతమంది శిష్యులు ఉన్నా కూడా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. కానీ పేతురు గారు ఒక్కళ్ళే, అయ్యా నేను కూడా మీలాగా నీళ్ల మీద నడవచ్చా, మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే నేను కూడా నీళ్ల మీద నడవాలని ఆశపడుతున్నానయ్యా అన్నప్పుడు, సరే పేతురు నీకు నచ్చినట్టే చెయ్యి అని చెప్పనని ఒప్పుకుంటాడు కదా తండ్రి. అప్పుడు ఎందుకంటే ఈ మాట మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏది చెయ్యాలన్నా, అది వ్యాపారమైనా, ఒక ఇల్లు మొదలు పెట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, లేదా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఇంకా వేరే ఏదైనా సరే ఉద్యోగం కోసం ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడైనా, తండ్రి మీ చిత్తమే నా జీవితంలో జరగాలి, మీకు ఇష్టమైతే నన్ను ముందుండి మీరు నన్ను ముందుకు నడిపించండి, నా ఆలోచన నా సొంత ఆలోచన వద్దయ్యా, మీ చిత్తమైతేనే నా ఇల్లు పూర్తయ్యేలా మీ కృప అనుగ్రహించండి, మీ చిత్తంలో నేను స్టార్ట్ చేస్తేనే నాకు నష్టాలు రావు, నా గృహం మధ్యలో ఆగిపోదు, నా బిడ్డల ఫీజు విషయంలో కూడా నేను ఇబ్బంది పడను, నా ఉద్యోగం విషయంలో కూడా నేను అభ్యంతర పడను అని ముందుగానే తండ్రి చిత్తం అడిగి అప్పుడు ఆ పని మొదలు పెడితే, ఒకవేళ మనం దేవుని చిత్తంలో స్టార్ట్ చేసి సగం దూరం వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ బలహీనులం అయిపోయినా కూడా ఖచ్చితంగా మన తండ్రి మనకి తోడుగా ఉండి, మన బలహీనత ఎరిగిన తండ్రి కదా, మనం నష్టపోకుండా, మన పనులు సగంలో ఆగిపోకుండా, చదువు మధ్యలో ఆగిపోకుండా, ఇంకా వేరే వేరే పనులు మన కష్టార్జితం వేస్ట్ అవ్వకుండా తండ్రి మళ్ళీ మన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అయితే ఇక్కడ పేతురు గారు అదే చేశాడు కదా. అయ్యా మీ చిత్తమైతే నేను కూడా నడుస్తాను అన్నప్పుడు, సరే పేతురు రా అని చెప్పారు అన్నప్పుడు నడుస్తూ ఉంటాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత దేవుని వైపు ఎప్పుడైతే చూసుకుంటా నడుస్తూ ఉంటాడో అప్పటి వరకు భయం అనేది పేతురు గారికి రాదు, తెలీదు. ఎందుకంటే దేవుని వైపే చూస్తా నడిచాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత దేవుని వైపు నుంచి ఆ చూపు నీళ్ల వైపు మరల్చుకుంటాడు కదా. ఇక దేవుణ్ణి చూడకుండా కింద నీళ్ల వైపు చూస్తా ఉంటాడు. అప్పుడు భయపడిపోతాడు. ఇక అయ్యో వామ్మో ఇంత పెద్ద నడి సముద్రం మీద నేనేంది ఇలా నడుస్తున్నానని మునిగిపోతానేమో అని ఎప్పుడైతే దేవుని వైపు నుంచి ఆ చూపు తిప్పుకొని నీళ్ల వైపు చూశాడు, సముద్రం వైపు చూశాడు, అప్పుడు శ్రమలు సమస్యలు అనేవి స్టార్ట్ అయింది కదా, భయం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు దాకా దేవుని వైపే చూశాడు, ఏం కాలేదు, ధైర్యంగా నడిచాడు, స్థిరంగా నిలబడ్డాడు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే లోకం వైపు అంటే సముద్రం వైపు చూశాడో అప్పుడు భయం స్టార్ట్ అయింది, శ్రమలు స్టార్ట్ అయ్యాయి, సమస్యలు కూడా మొదలయ్యాయి. అంటే మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం కదా. దేవునిలో ఉన్నంత కాలం, దేవుని వైపే చూసినంత కాలం, దేవుని మీద ఆనుకున్నంత కాలం మనకేం కాదు. కానీ ఒకానొక టైంలో దేవుణ్ణి పక్కన పెట్టి, అంటే మనకు అంత సమృద్ధిగా ఉండిద్ది, తండ్రిని ఆనుకుంటే మనల్ని ఒంటరిగా లేని వాళ్ళలాగా, ఆ కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి, అలాంటి పరిస్థితులు తండ్రి ఇవ్వడు కదా. ఖచ్చితంగా తండ్రి మీద ఆనుకున్న ప్రతి ఒక్కళ్ళకి సమృద్ధిగా ఇస్తాడు. నేను చాలా మందిని చూశానండి. కానీ మనమేందంటే ఇక దేవుని వైపు చూడకుండా, అంత సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని వైపు చూడకుండా అందరూ వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటారు. అబ్బా అసలు ఎంత పెద్ద ఇల్లు కట్టావు, అసలు ఎంత మంచి కారు కొన్నావు, ఎంత మంచి జీతం, అసలు మా పిల్లలకు కూడా రావట్లేదమ్మా అంత జీతం, ఇంకా నీకన్నా ఎక్కువ చదువుకున్నారు అయినా వాళ్ళకు కూడా రావట్లా అని ఎప్పుడైతే అనడం స్టార్ట్ చేస్తారో, ఇక మన చూపు అనేది, మన ఆలోచన దేవుని వైపు నుంచి లోకం వైపు మరలుకునిద్ది కదా. ఇక ఒకలాంటి గర్వం, అహంకారం అనేది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పొగడ్తలకు గనక పడిపోయారంటే ఖచ్చితంగా గర్వం, అహంకారం అనేది స్టార్ట్ అయింది. ఇక అప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు నుంచి మన చూపు తప్పిపోయిద్దో అప్పుడు లోకంలో పడిపోయామనే లెక్క. ఇక మనకి భయం స్టార్ట్ అయింది, అమ్మో మరి ఇదంతా పోయిద్దేమో, ఒకవేళ ఉద్యోగం పోతే, యోబు గారు భయపడినట్టు ఆ ఆలోచన స్టార్ట్ అయింది. అబ్బా ఇంతమంది పొగుడుతున్నారంటే నిజంగా నేను ఇంత మంచి ఇల్లు కట్టేనా, ఇంత మంచి జీతం నా ఒక్కడికే వస్తుందా, మరి అంత మంచి బైక్ నేనే కొనగలిగానా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. పేతురు గారు కూడా
ఇదే విషయంలో భయపడిపోయాడు. చక్కగా నడిచే మనిషి కూడా ఎప్పుడైతే నీళ్ల వైపు చూశాడో భయం స్టార్ట్ అయింది. ఇక మునిగిపోతున్నాను అని అర్థమైపోయింది. అప్పుడు వెంటనే నీళ్లలో చూస్తా నీళ్లలో మునిగిపోయాడా పేతురు గారు? మునిగిపోలా. వెంటనే మళ్ళీ తేరుకొని తన తప్పు తను తెలుసుకొని వెంటనే దేవుని వైపు తిరిగాడు. అయ్యా అయ్యా నేను మునిగిపోతున్నాను తండ్రి, నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడయ్యా అని. వెనకాల ఆల్రెడీ 11 మంది శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. వాళ్ళని పిలవచ్చు, వాళ్ళని పిలిస్తే వాళ్ళు నడవలేరు కదా. వాళ్ళని పిలిస్తే వాళ్ళు కాపాడలేరని పేతురు గారికి తెలుసు. మనుషుల మీద ఆధారపడితే మనుషులు ఏమీ చేయలేరని పేతురు గారికి తెలుసు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం రాపించింది. అందుకేనండి ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ ముందు కూడా స్టార్ట్ చేసే ముందు కూడా మన సొంత ఆలోచనతో వెళ్తే అది తప్పు అని తెలుసుకునే అవకాశం తండ్రి ఇచ్చినప్పుడు మళ్ళీ మనుషుల వైపు మనం చూడకుండా మనుషుల తోడు, మనుషుల సహాయం, మనుషుల సపోర్ట్ మనం కోరుకోకుండా వెంటనే పేతురు గారు ఎలాగైతే దేవుని వైపు, క్రీస్తు వైపు చూశాడో, తండ్రి మాత్రమే నన్ను మునిగిపోనివ్వడు, తండ్రి మాత్రమే నన్ను రక్షించగలడు, తండ్రి మాత్రమే నన్ను కాపాడగలడు అని వెంటనే రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరిగాడు. కాబట్టి మునిగిపోలా. తండ్రి చెయ్యి ఇచ్చి పేతురు గారిని లేపాడు. అయితే ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం కూడా తెలుసుకోవాలి, మనం గ్రహించాలి. అరే నా తప్పే కదా, నా సొంత ఆలోచనతో నేను స్టార్ట్ చేశాను, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ నా తండ్రి నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా తండ్రి పాదాల దగ్గరికి వెళ్ళి నా తప్పు నేను ఒప్పుకుంటే ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు. పేతురు గారు మునిగిపోకుండా తండ్రి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. ఇప్పుడు నేను కూడా ఈ సమస్యలు, అప్పులనే సముద్రం మధ్యలో ఉన్నాను, నన్ను రక్షించి నన్ను ఒడ్డుకు చేర్చగల తండ్రి నా దేవుడు ఒక్కడే కదా అని మనం ఆలోచించుకోమని తండ్రి ఇంకొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇలానే ఇంకొక సంఘటన నిన్నగాక మొన్న ఒకటి జరిగింది. అదేంటంటే మధ్యాహ్నం పూట రికార్డింగ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకుంటే మధ్యాహ్నం పూట, నైట్ ఏమో లేట్ అవుతుంది. వీడియోలు అంటే వీడియో రికార్డింగ్స్ చేసి మళ్ళీ ఎడిటింగ్ కూడా నేనే చేసి అప్లోడ్ చేసేసరికి నైట్ 12 అవుతుంది. దేవుని కృపను బట్టి మళ్ళీ అమ్మో నా సొంత కష్టంతో నేను కష్టపడుతున్నానని నేను చెప్పుకోనండి. దేవుడు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. నిద్ర సరిపోవట్లేదు. అందుకని మధ్యాహ్నం పూట నిద్ర వచ్చింది కదా పని అయిన తర్వాత. పడుకుంటే సాతాను శోధిస్తా ఉంది. పడుకుంటే కల వస్తుంది. ఏదో చిన్న బాబు, నా కొడుకే, ఇప్పుడు నా కొడుకు 6 సంవత్సరాలు, కానీ కలలో మాత్రం ఒక 3 years అలా ఉన్నాడు. వాడే దుప్పటి కప్పుకొని, నా కొడుకే దుప్పటి కప్పుకొని జారి కింద పడుతున్నాడు. స్పష్టంగా నాకు కనపడుతుంది. కళ్ళు తెరుస్తున్నాను కానీ తెరవలేకపోతున్నాను. అరుస్తున్నాను కానీ అరుపు పెద్దగా పైకి రావట్లా బయటికి. ఇదే ఈ అనుభవం మీకు కూడా వచ్చి ఉండిద్ది కదా చాలా మందికి. అంటే సాతాను శోధించేటప్పుడు ఎలా ఉండిద్ది. నేను ఒక్కదాన్నే పడుకున్నా మా రూమ్లో, అత్తమ్మేమో బయట ఉంది. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇక పడుకొని ఉంటే నాకు ఇదేంటా, నా కొడుకు కింద పడుతున్నాడు, ఏంది నేను అరుస్తున్నాను కానీ అరవలేకపోతున్నాను పెద్దగా అనేసరికి అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది సాతాను శోధిస్తున్నాడని అర్థమయ్యి భలే కోపం వచ్చింది. అసలు కోపం వచ్చేసి అరుస్తున్నాను ఇక సాతాను మీద. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే శోధిస్తావు, నా తండ్రి నా పక్షాన నాతో ఉన్నాడని నీకు తెలిసి కూడా నా దగ్గరకు వచ్చావంటే నీకు ఎంత ధైర్యం అని ఇక మెలకు వచ్చేసి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఇంకా కోపం వస్తుంది సాతాను మీద, అపవాది మీద. ఎంత ధైర్యం ఉంటే నన్ను శోధిస్తుంది, ఎంత ధైర్యం, మళ్ళీ రావాలా అప్పుడు చెప్తా దాని పని, వాడి పని అని భలే ధైర్యం వచ్చింది. అసలు నా తండ్రి నాకున్నాడు, నేను ప్రార్థనలు చేస్తున్నాను, వాక్యాలు చదువుతున్నాను, అలాంటిది నన్ను శోధిస్తుందంటే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి, నా ఇంట్లోకి వచ్చి, నా రూమ్లోకి వచ్చిద్ది అని కోపంగా పని చేసుకునేటప్పుడు కూడా భలే కోపం వచ్చింది అపవాది మీద. ఎప్పుడైతే నేను కోపడటం స్టార్ట్ చేశానో అపవాది మీద, ఇంతవరకు రాలేదు ఇంకా. అంటే ఎదిరించడం స్టార్ట్ చేస్తే అపవాది పారిపోతాడని బైబిల్లోనే ఉంది కదా.
అపవాదిని ఎదిరించాలి కదా. ఎందుకంటే చాలా మంది కూడా ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో ఉండే ఉంటాయి. కాకపోతే మీరు ఎదిరించలేకపోతున్నారు, కృంగిపోతున్నారు. అస్సలు భయపడొద్దు. ఇలాంటిది ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఎదిరించాలి. నాకు ఇప్పుడు కూడా కోపం వస్తుంది తలుచుకుంటే. నేను ఇంత ప్రార్థనలో ఉంటే నేనే గొప్పదాన్ని కాదు. అయినా సరే తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాంటిది అది తెలిసి కూడా నా దగ్గరికి అపవాది వచ్చాడంటే ఎంత ధైర్యం ఉండాలా. ఈసారి వస్తే చెప్తా అని ఇదే వస్తుంది నాకు. రావట్లే. ఇంకా మనం ఎదిరిస్తే ఎందుకు వస్తాడు? పారిపోతాడు కదా. మనం కృంగిపోతేనే మనల్ని కృంగదీస్తాడు. మనం ధైర్యంగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కొంటుంటే ఇక మనల్ని ఏమి చేయలేడు అపవాది. అందుకని మీరు ఒకవేళ ఇలా సాతాను దుష్టశక్తులు అని అనిపిస్తే మాత్రం భయపడొద్దు, మీరు దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు. మనం బలహీనపడితే వాడు బలం తెచ్చుకుంటాడు. మనం ఎప్పుడైతే బలంగా ధైర్యంగా ఉంటామో, ఎదిరిస్తామో, రా చూసుకుందాం అన్నట్టు నా తండ్రి నాకున్నాడు నా పక్షాన, నేనెందుకు భయపడతాను, నువ్వు నన్నేం చేయలేవని కోపంగా రోషంగా నిలబడితే పారిపోతాడు. ఇక అదే చెయ్యండి. ఇక అయి కట్టుకోవడం, ఈ కట్టుకోవడం, అక్కడికి పోవడం, ఇక్కడికి పోవడం, ఆధారాలు కట్టుకోవడం, ఆ చీపులు వేసుకోవడం వద్దు అసలు. పేతురు అదే చేశాడు. నేను మునిగిపోతున్నాను అని ఎప్పుడైతే గ్రహించాడో, నా విశ్వాసం నాకు సరిపోవట్లేదు, నా బలం నాకు సరిపోవట్లేదు, నేను నా సొంత బలం మీద నా వైపు నేను చూసుకున్నాను కాబట్టి నేను పడిపోతున్నాను అని ఎప్పుడైతే అర్థమైందో, శిష్యుల వైపు చూడలేదు. ఏదైనా సపోర్ట్, ఏదైనా కర్రగానే ఏదైనా సపోర్ట్ దొరికిద్దామని చూడలా. ఎదురు ఉన్న తండ్రి వైపే చూశాడు. తండ్రివై ఆనుకున్నాడు. తండ్రినే పిలిచాడు. మనుషుల వైపు చూడలా. ఏదైనా పట్టుకోవడానికి సపోర్ట్గా ఉంటాయని ఏదైనా వస్తువుల కోసం చూడలేదు. తండ్రినే అడిగాడు. తండ్రి సహాయం అడిగాడు. అయ్యా నేను మునిగిపోతున్నానయ్యా, నాకు సహాయం చెయ్యి అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే తండ్రి పట్టుకొని పేతురు గారిని పైకి తీశాడు కదా. అందుకే మనం కూడా మన తండ్రి మనకున్నాడు. సర్వశక్తి గల తండ్రి మనకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు బలహీనపడాలి? దారి తప్పిపోతున్నాం, మనకు అర్థమైపోయింది. తండ్రి గుర్తు చేస్తున్నాడు మనకి ప్రతిరోజు. మా వాక్య ప్రకారం నడుచుకోండి, నా మాట చొప్పున నడుచుకోండి, నేను చెప్పిన ఆ మాటకు మీరు లోబడండి. మీలో ఇదిగో ఈ కోపం, ద్వేషం, అసూయ ఉన్నాయి, వాటితోనే నాకు ప్రార్థన చేస్తున్నారు, నేను వినలేకపోతున్నాను. అవన్నీ తీసేసుకోండి. సాత్వికమైన మనసు కలిగి ఉండండి, తగ్గింపు, దీన మనసు కలిగి ఉండండి. అప్పుడు నన్ను అడగండి, ఖచ్చితంగా మీరు అడిగిన ఇస్తాను అని తండ్రి ప్రతిరోజు మనల్ని సరిచేస్తున్నాడు. అది గ్రహించుకొని మీరు ఏదైతే దారి తప్పిపోతున్నారో అది సరిచేసుకుంటా, తండ్రి పాదాలు పట్టుకుంటా, మనుషుల వైపు చూడొద్దు. మనుషుల సహాయం వ్యర్థం. మనకి సమస్యలైనా, అప్పులైనా, వ్యాధులైనా, ఇంకా ఏదైనా సరే, ఉద్యోగం లేకపోయినా సరే, ఏదైనా సరే మనశ్శాంతి లేదు. ఎందుకు మనశ్శాంతి లేదు? మన తండ్రి మనతో ఉన్నప్పుడు మనకెందుకు మనశ్శాంతి లేదు? దేవుని వైపు చూడండి. పేతురు గారు ఎలాగైతే దేవుని వైపు చూశాడో అప్పుడే రక్షించబడ్డాడు, కాపాడబడ్డాడు. ఖచ్చితంగా తండ్రి సహాయం చేశాడా? లేదు పేతురు నువ్వే రావాలి అని వదిలేశాడా? అస్సలు వదిలిపెట్టడండి. తండ్రి వైపు చూస్తే వదిలిపెట్టడు. వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ మనకింకా ఓర్పు, సహనం అలవాటు అవ్వాలని కావాలనే తండ్రి ఆపుతాడు జవాబు ఇవ్వకుండా. కృంగిపోకూడదు. కృంగిపోయామంటే అల్ప విశ్వాసం కింద లెక్క. అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు. అదే అంటాడు పేతురుతో, అల్ప విశ్వాసి ఎందుకు పేతురు, నీ వైపు నువ్వెందుకు చూసుకున్నావు, అల్ప విశ్వాసంతో ఎందుకున్నావు అని రక్షిస్తాడు. మన విశ్వాసాన్ని తండ్రి పరీక్షిస్తాడని మనకు తెలుసు. కాబట్టి ఏదైనా విషయంలో తండ్రి మనం పడిపోతున్నామంటే, సమస్యలు వస్తున్నాయంటే, మనశ్శాంతి లేదు అంటే ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మీరు పరిశీలన చేసుకోండి. సమస్య గురించి ఆలోచిస్తా కూర్చుంటే పరిష్కారం దొరకదు. ఎందుకు ఈ సమస్య వస్తుంది నా ఇంట్లో? ఎందుకు? నేను ప్రార్థనలు చేస్తున్నాం, అందరూ చర్చికి వెళ్తున్నాం, అందరూ వాక్యం చదువుతున్నాం, అయినా కూడా ఎందుకు ఈ పరిస్థితి నా ఇంట్లో? ఖచ్చితంగా ఏదో విషయంలో నా తండ్రికి నేను ఇబ్బంది కలిగిస్తున్నాను, బాధ పెడుతున్నాను. ఏదో విషయంలో వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాను. నా మనసులో నేనేమన్నా ద్వేషం, ఎవరి మీద నా కోపం పెట్టుకున్నానా? ఎవరినన్నా నేను సహించలేకపోతున్నానా? ఎవరినన్నా నేను ద్వేషిస్తున్నానా అని ఆలోచించుకొని, నా భర్తకు నేను లోబడట్లేదా? నా భార్యను నేను ప్రేమించట్లేదా? నా అత్తమామలకు నేను లోబడట్లేదా? మా అమ్మా నాన్న ఎంతో, అత్తమామలు కూడా అంతే కదా. పెద్దవాళ్ళకి లోబడమని తండ్రి చెప్పాడు కదా. అంటే నా సొంత పెత్తనం మీద నేను నడుస్తున్నానా?
అని అలా ఎప్పుడైతే మీరు ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారో మీ సమస్యలకి పరిష్కారం మీకు దొరికినట్టే. అప్పుడు మీరు ఏ తప్పు అయితే చేస్తున్నారో అది తండ్రి దగ్గర పెట్టండి. తండ్రి పాదాల దగ్గర. మనుషుల వైపు చూడొద్దు. ఇదిగో నేను ఆ మాట అన్నాను మా అత్తని, ఇదిగో నేను నా భర్తతో ఇలా గొడవ పడ్డానబ్బా అని పక్కనోళ్ళకి చెప్పొద్దు. తండ్రికి చెప్పండి. పేతురు చేసిన పని మీరు చేయండి. తండ్రికి చెప్పండి, అయ్యా నాదే తప్పయ్యా, ఇదిగో మా అత్తమామలకు నేను లోబడట్లేదు, నా భర్తకు నేను లోబడట్లేదు, మాటకు మాట చెప్తున్నాను, ఆయన మాట నేను లెక్క చేయట్లేదు, నా లోకానుసారం నేను జీవిస్తున్నాను, నాదే తప్పు తండ్రి, అందుకే నాకు ఈ కుటుంబంలో మనశ్శాంతి లేదు, దయచేసి నన్ను క్షమించండి, మరలా ఆ తప్పు చేసే హృదయం నాకు రానివ్వద్దయ్యా, ఆలోచన నాకు రానివ్వద్దు, నా చేయి పట్టుకోండి అని ఎప్పుడైతే మీరు కన్నీటితో తండ్రి పాదాలు పట్టుకుంటారో ఖచ్చితంగా తండ్రి పేతురుకి ఎలాగైతే సహాయం చేసి తండ్రి చెయ్యిచ్చి కాపాడాడో ఖచ్చితంగా మనల్ని కూడా తండ్రి మన చెయ్యి పట్టుకొని కాపాడతాడు, పైకి లేపుతాడు, మన కుటుంబాల్లో ఆ సమస్యలన్నీ తీసేస్తాడు, కుటుంబాలను కడతాడు తండ్రి. కానీ ఒక్కరోజు 2 రోజుల్లోనే జవాబు రావాలంటే రాదు. మనం అల్ప విశ్వాసులుగా ఉన్నామా లేదా పూర్తిగా విశ్వాసంతో ఉన్నామా అనేది అది కూడా తండ్రి శ్రమల్లో సహించగల శక్తి, సహించే ఆ ఓపిక వీళ్ళకి ఉందా లేదా అని అది కూడా పరిశీలన చేసి ఖచ్చితంగా మన ఓర్పు సహనాన్ని బట్టే, మన పశ్చాత్తాపం బట్టే, మన కన్నీటి ప్రార్థన బట్టే, కన్నీటి క్షమాపణ బట్టే ఖచ్చితంగా మనం జవాబు పొందుకుంటాం. అప్పటి వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు మనం సహించాలి, అప్పటి వరకు ఓర్పుతో ఉండాలి. జవాబు పొందుకునేదాకా దారి తప్పిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు, దేవుని మీద సణగకూడదు, మనుషులకు చెప్పుకోకూడదు, దేవునికి చెప్పిన విషయాలు మళ్ళీ మనుషులకు చెప్పుకోకూడదు. కార్యం జరిగిన తర్వాత చెప్పండి, అప్పుడు సాక్షుల్లాగా ఉంటాం. నేను ఇట్లా చేశానబ్బా, ఇంట్లో చేసినప్పుడు నా తప్పు నేను తెలుసుకొని నా తండ్రి పాదాలు పట్టుకున్నాను, నా తండ్రి నాకు జవాబిచ్చాడు, ఇప్పుడు నా కుటుంబాన్ని కట్టాడు అని పక్కనోళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపుకి వెళ్లకుండా దేవుని దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా విశ్వాసంతో ఉండాలని తండ్రి పాదాలు పట్టుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, మరి విశ్వాసంలో బలపడమని ప్రభా, సమస్యలు వచ్చినప్పుడు మనుషుల వైపు కాకుండా మీ వైపు తిరిగితేనే మేము ఏ విషయంలో దారి తప్పిపోతున్నామో తెలుసుకుంటారు అని ప్రభా ఎంత చక్కగా వాక్యం ద్వారా మాకు ఎక్స్ప్లెయిన్ చేసిందేవా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అపవాదుని ఎదిరించే శక్తి ప్రభా మాకివ్వండి నా తండ్రి. మేం చేసిన తప్పు మేము గ్రహించుకొని అది క్షమాపణ అడిగిందాకా మాకు మనశ్శాంతి వద్దు నా తండ్రి. మీ పాదాల దగ్గరికి రావాలి, మనుషుల వైపు మేము చూడొద్దు, మీ వైపే మేము చూసే హృదయాన్ని, ఆలోచన, జ్ఞానం, తెలివి, వివేకాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.